అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పర్యావరణ రహిత ఎకో ఫ్రెండ్లీ స్టాల్స్ ను ప్రారంభించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులు వాడాలని సూచించారు. నర్సీపట్నం పట్టణం శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ గారు నాకు ఇచ్చారు, బాండ్ రాశారు. ఇది నాకు నీకు తెలియదు, జనాన్ని తెలియాల. ఇటుపక్క ఉన్నాయన్నీ కూడా మనం వాడకూడదు. ఇటుపక్క రాసినవన్నీ కూడా మనం వాడచ్చు. ఈ పాంప్లెట్స్ చేసి ఆ వార్డు మెంబర్ ఉన్నారు కదా, అమ్మా మీరు కూడా చేయాలా, పార్టీ కాదు మనకు దీనికోసం వార్డు మెంబర్కి ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పేపర్ ఇమ్మని చెప్పండి. చూడండి కాదు అమ్మా, వార్డు మెంబరు ప్రతి ఇంటికి అమ్మ మీ వార్డులో ఉంటారు కదా ఎవరో ఆఫీసుల్లో, ఇట్లా క్లియర్గా ఉంది మనం ఏం వాడకూడదు, ఏం వాడచ్చు. ఇది ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫీజుకి ఎంతమంది అంటారు, అందుకే ప్రతి ఇంటికి వెళ్ళాలి. అవి సరే ఏర్పాటు చేయండి ముందు. అంచేత ఈ కార్యక్రమం అండి మన గత 5 సంవత్సరాల్లో మరి మున్సిపాలిటీ పారిశుద్ధ్యం గాలికి వదిలేశారు, మీ అందరూ చూశారు. కంపోస్ట్ యార్డ్లో చెత్త, అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బలిగట్ట ఉత్తరవాహిని అవతల ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేయడం కోసం యార్డు తయారు చేసాం. గత 5 సంవత్సరాల్లో యార్డ్ అంటే ఏంటంటే చెత్త పోతూ ఉండాలి, చెత్త ఖాళీ చేస్తూ ఉండాలి. 5 సంవత్సరాలు చెత్త ఖాళీ చేయలేదు, అది మొత్తం నిండిపోయింది. నిండిపోయి వర్షం పడతా చెత్త నీరంతా ఉత్తరవాహినిలో వచ్చేసింది. వార్డుల్లో మన 8 నెలల్లో నేను వచ్చిన తర్వాత కమిషనర్గా పెద్దాపురంలో పనిచేసేవారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేశాను, మంచి కమిషనర్ ఎక్కడ ఉన్నాడు ఎంక్వైరీ చేస్తే పెద్దాపురంలో ఉన్నారని చెప్పి పేరు చెప్పారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కమిషన్ నాకు వేయండి అని చెప్పి ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఒకటే చెప్పాను, ఈ ఊరు మళ్ళీ పూర్వం వైపు రావాలని చెప్పి అతనికి అప్పచెప్పాం. ఇవాళ మీకు 1750 వీధి లైట్లు ఇతను వచ్చిన తర్వాత చేసాం. 17 కాదు 1750 వీధి లైట్లు. వార్డుల్లో సుమారు 700 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. ఇంకా ఉంది, నేను నిన్న చెప్పాను. కంపోస్ట్ యార్డ్ చెప్పాను కదా ఉత్తరవాహిని దగ్గర, అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలా. క్లీన్ చేసి ఆ చెత్త అంతా అక్కడ తీసుకెళ్ళాలా. విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, జిందాల్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళతో మనం ఒప్పందం చేసుకున్నాం. ఏంటి ఒప్పందం అంటే ఈ చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలి మనం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చెత్తని కరెంటు తయారు చేస్తున్నారు. వాళ్ళతో మనం ఒప్పందం పెట్టుకున్నాం. మా చెత్త అంతా ఎక్కడ పోతాం మనం, రోజు కుప్పల్లాగా అయిపోతుంది. అప్పుడు నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు పిలిపించి ఆ చెత్త అంతా ఇమీడియట్గా విశాఖపట్నం పంపించమని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది. ఇప్పటికీ 32 ట్రిప్పులు, అంటే పెద్ద లారీలు వస్తాయి కదా, ఆ లారీలు పెట్టి ఇప్పుడు 32 ట్రిప్పులు సుమారు 400 టన్నులు కేజీలు కాదు 400 టన్నులు చెత్తని విశాఖపట్నం పంపించాం. ఇది నిత్యం చేయాలి, ప్రతి నెల చేయాలండి. మళ్ళీ నెలకి నిండిపోతూ ఉంటుంది, నిండిపోయినప్పుడల్లా మళ్ళీ విశాఖపట్నం పంపిస్తూ ఉండాలి. ఇది నిత్యం చేయాలి, మీరు ఎక్కడ అసలు చేయొద్దు. అలాగే మన మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీ 7066 పెన్షన్లు ఇస్తున్నాం మున్సిపాలిటీలో. దీనికి నెలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఎవరికి తెలుసా?
3,04,00,000 అవుతుంది ప్రతి నెల పెన్షన్లకి. అది కూడా 1వ తారీఖున ప్రతి ఇంటికి దగ్గరుండి ఇవ్వమని చెప్పి నేను చెప్పడం జరిగింది. 100% అది జరుగుతున్నాయి. ఎవరైనా ఊళ్ళో లేకపోతే ఇవ్వలేకపోతున్నాం, కానీ ఊళ్ళో ఉన్న అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 166 కోట్లతో 166 కోట్లతో సమగ్ర మంచినీటి తాగు ప్రాజెక్టు అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడే శాంక్షన్ చేశా. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ముట్టుకోలేదు. మళ్ళీ మన చంద్రబాబు గారితో మాట్లాడి దాన్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చాను. మన ఇంజనీరింగ్ పిలిచి మీటింగ్ పెట్టాను. ఇంటింటికి కూడా కొలాయి ఇవ్వాలని చెప్పి దానికి 166 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మున్సిపాలిటీ చెప్తాను సార్, ఒక విషయం చెప్తాను మీ అందరికీ, ఆఫీసులకి. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్ల మీద గొట్టాలు వేసాం, పైప్ లైన్. ఇప్పుడు నేను సిమెంట్ రోడ్డు డబ్బు ఇచ్చాను, రేపు నుంచి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు మీరు. ఆ గొట్టాల మీద సిమెంట్ రోడ్ వేస్తారు అనుకోండి, రేపు పైప్ లైన్ ఇంటికి కలిగిస్తారు మీరు. ఎప్పుడూ ఆలోచించారు మీరు? ఆలోచించారు లేదా? అంచేత రోడ్డు వేయక ముందే పైప్ లైన్ ఇవ్వాలి మీరు, కనెక్షన్, కనీసం కనెక్షను. అక్కడ గొట్టం ఎక్కడ వేస్తారు పైపు, ఆ కనెక్షన్ పక్క పెట్టి అప్పుడు సిమెంట్ వేయాలి. ముందే సిమెంట్ వేస్తారనుకోండి, మళ్ళీ ఆ పైపు కోసం మళ్ళీ సిమెంట్ రోడ్ ఒక్క పెడతారు కూరగాన. అది జరగకూడదు చెప్తాను. మరి డబ్బులు వేస్ట్ చేయకండి. రెండోది ఏంటంటే టిడ్కో ఇల్లు, ఉత్తరవాహిని దగ్గరికి వెళ్ళే చూసారు లేదో, పేదవాళ్ళకి ఇల్లు అని చెప్పి. ఎన్ని ఇల్లు అండి 1824 సార్ రాశారా? 1824 అలాంటివి రాయరు, మంచి పోలు రాయి. 124 ఇల్లు ఇచ్చాను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. డబ్బులు కట్టారు బాబు, అన్నీ అయిపోయాయి. బ్యాంకు లోన్ కూడా పెట్టాం, కొంత బ్యాంకు లోను, కొంత గవర్నమెంటు. ఇల్లు కావాల్సిన కొంత డిపాజిట్ పెడతాం. పెద్ద మనిషి వచ్చి ఇక్కడికి ఎలక్షన్లో మీరు బ్యాంకు లోన్ కట్టొద్దు, నన్ను గెలిపించామన్నాడు. మీరు మన ప్రజలు అనుకుంటారు తెలుసు కదా, అమ్మో వచ్చేస్తాడు ఏమా అన్నారు కదా, వచ్చేస్తారు. శ్రీకాని కోడలోనే నేనున్నాను, నేను వస్తున్నాను, బ్యాంకులో మీ పైసా కట్టొద్దు అన్నారు. జనం నమ్మి కట్టడం మానేశారు. వడ్డీలు పెరిగిపోయి బ్యాంకు వచ్చి తిరుగుతారు ఇంటి చుట్టూ. ఆ డబ్బు ఎవడు కడతాడు? ఆ రోజు మీటింగ్కి ఎప్పుడు కడతాడా? చంద్రబాబు నాయుడు కడతాడా?